హలో నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు నేను ఈ విధంగా మీ ముందుకు రావడానికి ఒక చిన్న కారణం ఉంది. ఒక వింత అయిన ఒక కామెంట్ను నేను ఎదుర్కొన్నా. అది కూడా ఏపీ టీవీ అని ఉపాధ్యాయులకు సంబంధించిన ఛానల్. ఒక ఉపాధ్యాయుడే, ప్రభుత్వ ఉపాధ్యాయుడే అది నడుపుతూ ఉన్నారు. దాని గురించి దాని ఐపీ అడ్రస్ అవన్నీ కూడా చూసాం మేము. అతని గురించి నేను డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు, వాళ్ళ కర్మ వాళ్ళది. దీంట్లో నేను 2022 సంవత్సరం ఒక కంప్లైంట్ మీద, అంటే కాకినాడ జిల్లాలో వెళ్తూ కాకినాడ జిల్లా కరప మండలం గురజాపల్లి అనే ఒక జెడ్పీ హై స్కూల్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పాపతో మొహానికి గుడ్డ కట్టించి అక్కడ భోజనం బాగలేదని ఒక్క పాపతోనే ఏదో రకరకాలుగా చెప్పించారు. అది చెప్పించింది కూడా ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడే. అక్కడే పనిచేస్తాడు అతను కూడా. నేను వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాడు అతను. నేనేమంటున్నానంటే, ఈ కామెంట్ మేము నీకు చదివి వివరిస్తా. దాని తర్వాత వీడియోను కూడా అక్కడ జరిగిన అప్పుడు నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు, మా వాళ్ళు అప్లోడ్ చేయలేదు. దానికి సరే, అది ఏదో మామూలు చిన్న మైనరు, ఏదైనా మేజర్గా ప్రజలకు అవేర్నెస్ కోసం, ప్రజలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మేము ఈ యూట్యూబ్స్లో అయితేంటి, సోషల్ మీడియాలో అయితేనేంటి, ఇట్లా కొన్ని వీడియోలు ప్రమోట్ చేస్తూ అవేర్నెస్ తేవాలా, 10 మందికి తెలియాలా ఏం జరుగుతూ ఉంది, ఒక దగ్గర జరిగేది ఇంకో దగ్గర చూసైనా సరే అలర్ట్ అవుతారు, జాగ్రత్తగా ఉంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ పెట్టడం. ఏదో నా దగ్గర ఉండే ఒక 3 పిల్లలు దాని మీద కొంచెం అదేదో వచ్చే ఆదాయంతో మేము చేసుకుంటాం సార్ అని మొదట్లో 2022 ఏప్రిల్లో, నేను మార్చిలో చార్జ్ తీసుకున్నాను. ఏప్రిల్ నుంచి వాళ్ళు అడిగితే సర్లే మీ ఇష్టం అమ్మా, 10 మందికి తెలుస్తుంది కదా, అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. దాంట్లో అంత డబ్బులు కూడా పెద్దగా రావు, ఎంత 30,000 40,000 వస్తే వాళ్ళకు నేనే కొంచెం చేత్తో ఇచ్చి కొంచెం బాగుంటుందిలే అని చెప్పేసి అట్లా ఏదో నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాం. అదేంటంటే చిన్న చిన్న షార్ట్ వీడియోస్, అంత 4 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలవి. ఇంకొక ఛానల్లోనేమో నా పేరుతో ఉండే ఛానల్లోనేమో వాళ్ళే పెట్టుకున్నారు. అది చిన్న చిన్న షార్ట్స్ పెడతాం, ఆ షార్ట్స్కి మనీ కూడా రావు. ఇది ఈ కంప్లైంట్ నేను చదువుతాను, బాగా 10 మందికి తెలియాలా ఎందుకు ఇతను ఈ విధంగా. ఒక ఛానల్ అండి, ఒక ప్రైవేట్ ఛానల్, ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు నడుపుతూ ఏపీటీ టీవీ అనే, నేనంతా మీకు స్క్రోల్ చేస్తాను, అది చూడండి ఒకసారి. నిజాయితీనో నిబద్ధతో అనుకోకండి, డ్యూటీ పట్ల చిత్తశుద్ధి అనుకోకండి, అంతా డ్రామా. వీడియో రికార్డింగ్ చేసి తన సొంత యూట్యూబ్ ఛానల్లో పెడతారు, అక్కడ లక్షల మంది చూస్తున్నారు, తద్వారా నెల నెల లక్షల ఆదాయం వస్తుంది. అందుకే ఈ షార్ట్, లైట్స్, యాక్షను, కెమెరా మేము స్వయంగా చూసాము. ఈయనకు ఈ పదవి జగన్ ఇచ్చాడు. వైసీపీ హయాంలో కాకినాడ జిల్లా కరప మండలం గురజాపల్లి జెడ్పీ హై స్కూల్కు వచ్చారు. పిల్లలు వాట్సాప్లో కంప్లైంట్ చేసినందుకు వచ్చి భోజనాలు చెక్ చేస్తే పిల్లలు కంప్లైంట్ చేసినట్లుగానే అన్నం కూరలు దారుణంగా ఉన్నాయి. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ రమణమూర్తిని పిలిచి అడిగారు. ఆయన పక్కనున్న కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లోకి తీసుకెళ్ళి ఇది మంత్రి కన్నబాబు నియోజకవర్గం అని, నేను కన్నబాబు మనిషినని చెప్పాడు. దాంతో ఈయన బయటకు వచ్చి ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. పిల్లలకు న్యాయం జరగలేదు. ఇప్పుడు అర్థమైంది ఆ విషయం. ఇదండి యాక్చువల్లీ. ఇది నేను ఎక్కడో దగ్గర పెడితే సరేలే ఏంది ఇవన్నీ మామూలు అనుకుంటాను, కానీ ఇతను ప్రభుత్వ ఉద్యోగస్తుడు, అట్ ద సేమ్ టైం ఒక ఛానల్ నడుపుతూ ఉన్నాడు. ఆ ఐపీ అడ్రస్ అవన్నీ తీసాం మేము. నేను ఇతని మీద కంప్లైంట్ పెట్టి కలెక్టర్కి పెట్టి ఇతన్ని సస్పెండ్ చేయడం పెద్ద పని కాదు. కానీ ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్, మేనస్లెస్ బ్రూట్స్, ఇటోళ్ళు నేను కేర్ చేయను. ఐ డోంట్ కేర్. ఎవరు కూడా నా గురించి నెగిటివ్ అనుకునేవాడల్లా వాడి కర్మ, ఆ దేవుడు ఉన్నాడు పైన చూస్తూ ఉంటాడు ఏదైనా కానీ. అదే నేను కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా, వాని కర్మ వాడు అనుభవిస్తాడు. నేనేమంటున్నానంటే, ఇది యూట్యూబ్లో డబ్బులు వస్తూ ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. నేను యూట్యూబ్లో నాకు ఏదో 3 పిల్లలు బతుకుతూ ఉన్నారు, అదే ఇంకా నాకు చేత్తో డబ్బులు పడుతూ ఉంటుంది. నేను కావాలంటే ఆ రెవెన్యూ ఆఫ్టర్ మై పోస్ట్ 2027 తర్వాత మొత్తం అన్ని రివీల్ చేస్తా. చాలా మందికి చాలా సమాధానాలు చెప్పేది ఉంది. అప్పుడు అంతవరకు నేను ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్లో ఉన్నా కాబట్టి నేను అవన్నీ రివీల్ చేయదలుచుకోలేదు. దాని తర్వాత ఇక్కడ ఈ వీడియో నేను ఇప్పుడు మీకు పెట్టబోతా ఉన్నా. ఆ పాప మూతికి గుడ్డ కట్టుకొని చెప్పింది. ఆ వీడియో లేదు నా దగ్గర. ఒక్క పాపే చెప్పింది. ఇక్కడ పిల్లలు అని చెప్పాడు అతను. ఒక పాపే చెప్పింది నాకు. నేను సరే, అది అదంతా మనకు అనవసరం. అది ఏం జరిగింది అనేది ఆ వీడియో అది చాలా ఎక్కడో ఉండేది. అది ఎక్కడో 2022 అంటే 3 సంవత్సరాల క్రితం దగ్గర
నవంబర్ 6వ తేదీ జరిగిన సంఘటన. ఆ వీడియో నేను ప్లే చేస్తున్నా. దాంట్లో ఎక్కడ కూడా ఎడిట్ చేయలేదు. షార్ట్ అంటే షార్ట్ కటింగ్ ఉండదు, కంప్లీట్ పెడుతున్నా నేను. అక్కడ నాతో పాటు మా మెంబరు, ఫుడ్ కమిషన్ మెంబరు కృష్ణకిరణ్ కూడా వచ్చారు. ఆయన కూడా పిల్లలతో కూర్చొని భోంచేశాడు, కూర్చొని వాళ్ళతో సపరేట్గా మాట్లాడాడు. ఏం జరుగుతూ ఉంది ఏంది అనేది. అంత అనుకున్నంత ఇతను చెప్పినంత ఇది లేదు. ఆ పాపతో కూడా ఇతనే పెట్టించాడు ఆ వీడియో. ఇక్కడ నేను కన్నబాబు మనిషినని అక్కడ ఆ సంఘటన మీకు చూపిస్తా. నాకు ఎవరు కూడా అండి ఎప్పుడు కూడా ఏ ప్రజాప్రతినిధులు కూడా నాకు రికమెండ్ చేయరు, చెప్పరు. ఎందుకంటే కమిషన్ అండి, ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇది కొంచెము క్వాషీ జ్యుడిషియల్. మేము ఎక్కడ పొరపాటు జరగకుండా ఉండేదానికోసమే నన్ను నియమించింది. నేనే పొరపాటు చేసి నేనే అవినీతికి పాల్పడి ఎంతో హానెస్టీగా పనిచేస్తా ఉన్నా. ఎక్కడ కూడా నేను ఛాలెంజ్ కూడా చేశాను చాలా విషయాలలో. ఏదైనా సరే నిరూపిస్తే ఎంతకైనా సిద్ధమనే ఉద్దేశంతో అట్లా ఉంది ఇది. ఈ పొజిషన్ మీరు చూసి దీన్ని ఎంతవరకు సమంజసం, ఇది అతనికి ఎంతవరకు న్యాయం, ఇది ఈ టీచర్స్ కూడా అందరూ తెలుసుకుంటారు. నేనేదంటే ఏదైనా సరే ఈ విధంగా వెళ్ళండి, ఇవి తప్పులు ఉన్నాయి, ఈ విధంగా జరగకూడదు అని నేను మోటివేట్ చేస్తూ అవేర్నెస్ తెస్తా ఉన్నా తప్ప నేను చర్యలు తీసుకోవాలంటే చాలా ఉన్నాయి. ఏదో ఒకటో రెండో సుమోటోకి తీసుకుని కేసులు పెట్టడం, ఏదో కొన్ని సస్పెన్షన్ గురి చేసేదానికి ఏదైనా కొన్ని చెప్పడము, కొన్ని మెమోస్ ఇవ్వడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇవి చేస్తూ పోతా ఉన్నా తప్ప నేను సీరియస్గా తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇతను కూడా ఇతని మీద నేను యాక్షన్ తీసుకుంటే వేరుగా ఉంటుంది. అయినా కానీ నాకు ఆ ఇంటెన్షన్ లేదు. ఎంత వాళ్ళు ఏమో చిన్న జీవితాలు, వాళ్ళ మీద నేనేంది నథింగ్ అని చెప్పి. ఇది ఎందుకు ఇస్తా ఉన్నానంటే ప్రతి ఒక్క ప్రైవేట్ వీడియోలు, నా వీడియోస్ డిఫరెంట్ కొన్ని ఛానల్స్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వాటన్నిటికీ కాపీ పేస్ట్ చేసుకుంటే ఈ కామెంట్లు అన్నిటికీ పెడతా ఉన్నాడు. అది ఏందో, అతని బుద్ధి ఏందో, అతని మేనర్స్ ఏందో, అతని క్యారెక్టర్ ఏందో నేను అక్కడ విచారించాను అతని గురించి. ఎప్పుడు వీడియోలు చేసుకోవడము, ఎడిటింగ్ చేసుకోవడము, క్లాసులు చెప్పకపోవడం. ఒక సైన్స్ టీచర్ అతను, హై స్కూల్కి సైన్స్ టీచర్. క్లాసులు తీసుకోకపోవడము ఇది కరెక్ట్ కాదు మ్యాన్. చూసుకోను, నీ జీవితం నువ్వు చూసుకో, పోరాడు, మంచిదే, నేను కాదన్నా. నీ ఐపీపీ అడ్రస్ పెట్టుకున్నావు, సీరియస్గా అది చెక్ చేసి అంతా పోయిందంటే నీ ఉద్యోగం పోతుంది స్వామి, చూసుకో, జాగ్రత్త. ఉండమ్మా ఇంకో 1 రోజులు అయిపోయిందండి, 2 months అయిపోతుంది. ఉండమ్మా నువ్వు అయిపోయిందా? తీసుకురావా? కదా 11 ఎంత ఉంది స్టాక్? కోటి కోటి ఈ స్టాక్ ఎంత ఉందో చూడిపోయింది. ఇది ఒక 5 days లో అవ్వాలండి. స్టాక్ ఎంత ఉంది చెక్ చేయి బాబు. ఎవరండి ఇక్కడ? హెడ్ మాస్టర్ హై స్కూల్ కదా ఇది. ఎండిఎం ఎవరైనా మెయింటైన్ చేసే వాళ్ళు సపరేట్గా ఉన్నారా, మీరేనా? అక్షరాలు అలాంటిదేం కాదు కదా. వీళ్ళంతా ఇద్దరు ఉన్నారు, మీరు అట్లయితే వండేవాళ్ళంటే అమ్మాయి ఇప్పుడు వచ్చిన స్టాక్ కానీ ఉల్లగడ్డ ఉడకలేదమ్మా సరిగా, కొంచెం పచ్చిగా ఉంది ఉల్లగడ్డ, ఆలుగడ్డ కొంచెం ఉడకాల. రైస్ బాగానే ఉంది కానీ కొంచెం ఇంట్రెస్ట్ చేయాలి తల్లి, బాగా మనసు పెట్టి చేయాలా. ఇది పోనీమ్మా, ఫోన్ ఇది రెడీ, ఆయన రెడీ కోటి ఆడికి పోదాం, చూద్దాం. బాగా చేయండి అమ్మా, బాగా చేయాలి తల్లి, నువ్వు బాగా చేస్తావు కదా. పిల్లలు బాగా తృప్తి తినాలా, మీ ఆయుష్ పెరుగుతుంది, మీకు రోగాలు రావు. పిల్లలు బాగా ఇష్టంగా కోరుకుంటారు. బాగా చేయండి, కొంచెం రుచికి ఉండాలా. నాది కాదు, కోటి దగ్గర ఫోన్లో అదే ఎవరు హెడ్ మాస్టర్? మీరండి? నేను ఈరోజు ఇన్ఛార్జ్ సార్ తిరుపతి
మాకు కంప్లైంట్ వచ్చిందండి ఈ స్కూల్ నుంచి, అందుకు వచ్చాం మేము ఇంత లోపల. నేను ఇన్ఛార్జ్ సార్, ఈరోజు ఇన్ఛార్జ్ సార్. సరే అండి, మీ మీద ఈరోజు కూడా కాదు కదా. ఇన్ఛార్జ్ అనగాకండి, అవమానం కాదండి. ఇన్ఛార్జీలేండి, మేమేం మిమ్మల్ని జైలు వేయడంలే స్వామి, మేము జైలు పంపించంలే. ఎందుకు తప్పు లేనుంటే సవరించుకోండి అని చెప్పి చెప్తాం. మా కంప్లైంట్ వచ్చినాయి, ఆ కంప్లైంట్ రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి అని చెప్తాం. యాక్షన్ తీసుకుంటాం మేము, కావాలంటే కేసులు పెడతాం, ఫైన్లు వేస్తాం, మీ ఆర్ఎస్ఆర్లో ఎంట్రీ చేపిస్తాం, సస్పెండ్ చేపిస్తాం. పెద్ద ఇష్యూ కాదు, అది కాదు. తప్పు లేనుంటే రెక్టిఫై చేసుకోండి అనే విషయం మీద మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ వాయిస్ వినపరావాలంటే ఎట్లా చిన్న మాకు ఉన్ని భోజనాలే ఉంది, వద్దులేండి షూ వేసుకొని నువ్వు సార్ ఇద్దరు ఇక రండి ఒకసారి. ఇది సౌండ్ హెడ్ మాస్టర్ గారు రమ్మనండి వాళ్ళు. హెడ్ మాస్టర్ గారు రమ్మనండి. లాక్ అయితే ఏది లాక్ అయితే లాక్. ఏం మైక్ మెయింటైన్ చేస్తున్నారు? టోటల్గా పురుగులు ఉంటా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ అన్నంలో అని ఆ పాప కంప్లైంట్. ఒక పాప ఈ కంప్లైంట్ పెట్టడం కూడా కాదు, పెట్టిన తర్వాత మేము ఈ కంప్లైంట్ పెట్టాము మీరు స్పందించడం లేదని మళ్ళీ మాకు ఇంకొకటి. అంటే మీరేదో తప్పు చేస్తున్నారని కాదు, ఒక్క పాప ఇక్కడ కంప్లైంట్ పెట్టిందంటే మేమేమో అదంతా నమ్మకశక్యం కాదు వాస్తవంగా. మొత్తానికైతే ఎవరో మరి ఈ పాప వీళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆ వివరాలు మేము చెప్పం ఎవరైంది అనేది. అది ఏదైనా ఉంటే కన్నా మీరు రెక్టిఫై చేసుకోండి, మాకు మళ్ళీ ఇష్యూ రాకూడదు. అది ఏదైనా పిల్లలు పురుగులు ఉన్నాయి అంటున్నారు, చప్పగా ఉంటాయి అంటున్నారు కూరలు, ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి కొంచెం అది. ఎంతమంది స్ట్రెంగ్త్ అండి ఇక్కడ? 447 సార్. ఎంత టేకెన్? 336 సార్. 336 ప్రజెంట్, 288 48 తీసుకోలేదు అంతే, 48 తీసుకోవడం లేదు. 288 టేకెన్, 336 అన్న, 367 మొత్తం టోటల్ రోల్ 447 సార్. అటెండెడ్ ఇవాళ అటెండెన్స్ 367 సార్. మీట్స్ టేకెన్ 288 సార్. 288 అంటే 290 అంటే. ఇది డిఓ గారికి కూడా పెట్టారండి, ఇది డిఓ గారికి కూడా ఈ కంప్లైంట్ పెట్టారు. ఈ కంప్లైంట్ మీద వచ్చాము ఇప్పుడు ఇక్కడికి ఈ స్కూల్కు. మీ డిఓ గారికి అడ్రస్ చేశారు రీసెంట్గా సార్. 3-4 మెర్జింగ్ కలిసి సార్. సార్ మన రీసెంట్గా మన 1 మంత్ బ్యాక్ మెర్జింగ్ జరిగింది సార్.
సార్ రిక్వెస్ట్ కొంచెం అవినే మొత్తం ఉంచండి ఇది అయిపోయింది బయట ఇంట్లో క్యారేజీ పెట్టడానికి కష్టంగా ఉంది. అలానే సార్లు అడుగుతుంటే సార్లు కొడుతున్నారు. మీరు దయచేసి మా స్కూల్కి వచ్చి చెప్తే బాగుంటుంది. థ్యాంక్స్ బియ్యవ గారు. ఇంట్లో మీ ప్రియమైన స్టూడెంట్స్ జడ్పీపీ ఎస్పీపీ కృష్ణపల్లి కర్నూలు ఎస్పీ. ఆ కంప్లైంట్ మీద వచ్చాం మేము ఇక్కడ వాస్తవంగా మేము చెప్తున్నాం. అది ఎవరో ఒక పాప అదేదో ఒక 20-30 మంది పిల్లలు చెప్తా ఉంటే మేము ఏదైనా కొంచెం ఉండు ఇదేదో సమ్ గ్రడ్జ్తో ఏదో చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైము మాకు మళ్ళా మీద మెసేజ్ మీరు స్పందించడం లేదు. మేము మెసేజ్ పెట్టినా కానీ అంటే మేము స్పందిస్తామయ్యా, నువ్వు పెట్టేదాంట్లో జినానిటీ ఉంటే స్పందిస్తామని చెప్పి కూడా మేము రిప్లై ఇచ్చాం వాళ్ళకు. ఏదేమైనప్పటికీ కొంచెం జాగ్రత్తగా మనము, ఎందుకంటే మేము మామూలుగా ఇట్లా ప్రాబ్లం ఏదైనా వస్తే కానీ డిఓస్కే మేము పెడతాం యాక్చువల్గా. కానీ మా విజిట్ ఉంది కదా అని మేము పై క్యారీ చేసుకొని వచ్చాము ఈరోజు రావడానికి. సార్ రిక్వెస్ట్ సార్, బెర్జింగ్లో మాది ఇక్కడ 1 km లోపల ఒక స్కూల్ ఉంది సార్. అది యాక్చువల్గా ఇక్కడ కలాలి సార్. అంటే 680 మీటర్ల దూరం దగ్గరండి. అయితే దాని మీద ఇన్సూరెన్స్ కలపొద్దని తర్వాత రకరకాల ఇబ్బందులు అవే ఉండొచ్చులేండి, ఏమైనా సమస్యలు ఉండొచ్చు. రీసెంట్గా దాని ఉన్నాయమ్మా చాలు చిన్న ఎండిఎం రీసెంట్గా కలిపారు సార్ మెర్జింగ్. అప్పటి నుంచి ఆ పేరెంట్స్ వచ్చి ఉన్నారంటే సార్, ఆ పేరెంట్స్ వచ్చి ఇన్సూరెన్స్ మాకు రీసెంట్గా కలిపారు సార్ మెర్జింగ్. సార్ అంటే పిల్లల్ని పంపించడం మాకు ఇబ్బందిగా ఉంది, మేము పంపించండి, మాకు ఆ స్కూల్లో నచ్చిందని చెప్పేసి ఒక 2-3 నెలల నుంచి అక్కడే ఉంచేశారు సార్. గవర్నమెంట్ ఏమో మన ఎంఈఓ గారు వీళ్ళు కంపల్సరీ కలపండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మాకు ఇది బాగలేదు అది బాగలేదు, రూమ్స్ లేవు, మాకు చాలా దూరంగా వస్తున్నాం మేము అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్తూ మొన్న రీసెంట్గా ఒక 10 రోజుల నుంచి ఏం చేస్తున్నారంటే మా పిల్లలకి భోజనం 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను సార్. ఏ రోజు కంప్లైంట్ లేదు సార్. మేమేం అదే సార్ అదే అప్రమత్తం చేస్తున్నాం మేము కొంచెం ఏదన్నా ఆల్మోస్ట్ ఆల్ కంప్లైంట్స్ జినియానిటీ ఉంటే మాకు వీడియోస్తో సహా రావాలండి. పురుగులన్నం పెట్టాలా మాకు వీడియోలు, పురుగులన్నంతో కలిపి వీడియో పెట్టాలా. అట్లాంటివి మేము నమ్ముతాం. కానీ పురుగులన్నంతో భోజనాలు అనేది లేవండి, అది పోయింది 30 ఏళ్ళ క్రితం నుంచే పోయింది. అది ఊరికేదో చెప్తా ఉంటారు. మేము కూడా ఏంది ఒకసారి చూద్దాం, వాళ్ళు ఇచ్చిన దానికి మేము స్పందించాలి కదా, ఏం తెలుసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ విషయం మనం చెప్పిన తర్వాత సార్ ఒక పేరెంట్ అండి, 2 స్టూడెంట్స్ అండి, ప్రత్యేకించి ఒక టీచర్ ఉండి సపరేట్గా మేము ఎక్స్ట్రా ఇవాళ కూడా ఒక పేరెంట్ ఉన్నారు సార్. ఈరోజు కూడా పేరెంట్ ఉంచామండి. అమ్మాయి ఆ 6th క్లాస్ అమ్మాయి పేరెంట్ ఎవరో ఆవిడకి వచ్చింది కూడా ప్రత్యేకంగా ఒక పేరెంట్ అండి, 2 పిల్లలను కూడా ఆ గంట ఐటమ్స్ అన్నీ వచ్చేయా లేదా, ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా చూసి ఆ ప్రత్యేక శ్రద్ధతోనే తీసుకున్నాం సార్. మనం 10 రోజుల నుంచి అయితే ఒక ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాం. ఎనీహౌండి, మేము చెప్పేది ఏంటంటే రెక్టిఫై చేసుకోండి. సమస్య ఏదైనా ఉంటే కన్నా రాకూడదు, పిల్లలు సంతోషంగా ఉండాలా, పిల్లలు అందరూ తినేదానికి ప్రయత్నం చేపియండి. ఒక కంప్లైంట్ వాట్సాప్లో వస్తే మేము వస్తాం ఎక్కడికైనా కానీ, ఆ విషయం మీకు స్పష్టంగా తెలియాలా. కాబట్టి ఎవరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలా. ఎందుకంటే ఎవరోలే ఆడో చిన్న కుగ్రామంలో ఉన్నాం, ఎవరు వస్తారులే అనుకునేదానికి లేదు. ఎక్కడికైనా అది జినియానిటీ ఉండి అది జినియన్ అనిపిస్తే ఎక్కడికైనా వెళ్తాం, సమస్య లేదు. ఇప్పుడు మీకు స్టిక్కర్లు కనిపించారు, కొన్ని కనిపించారమ్మా, మా వాళ్ళు కనిపించారు, అవి చూడండి. ఫోర్టిఫైడ్ రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకు, పిల్లలకు. వాళ్ళు ప్లాస్టిక్ రైస్ అది ఇది అనుకుంటా ఉన్నారు, అవన్నీ వెళ్ళిపోవాలా. పిల్లలు అందరూ 100% భోంచేసేదానికి ప్రయత్నం, మనం రుచికి చేస్తే 100% తింటారండి. వర్కర్స్ కూడా ప్రత్యేకించి వాళ్ళు రోడ్లు కానీ ఏది లేకుండా 1 వీక్ వీక్లీ వన్స్ అంతా చెక్ చేస్తాం సార్. ముఖ్యంగా మేము చెప్పేది అంటే మా అమలాపురం టౌన్కి సంబంధించిన ఆయనే మా ఫుడ్ కమిషన్ మెంబర్ కూడా కృష్ణకిరణ్ గారు, జక్కంపూడి కృష్ణకిరణ్ గారు. ఆయన కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఈ 4-5 జిల్లాలకు ఆయన ఇన్ఛార్జిగా ఉంటారు. రాబోయే కాలాల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అందరూ జాగ్రత్తగా పనిచేయమని. అలాగే సార్. పిల్లలతో ఇప్పుడు తిన్నానండి, తింటే బంగాళదుంప పొడకలా
గుడ్లు ఉడకబెట్టే దాంట్లో కొంచెం వైట్ ఇదంతా అవుతుందంట. కొంచెం ఫుడ్ వాళ్ళతో మీరు కూడా ఒక చిన్న సజెషన్ ఏం లే, వాళ్ళతో పాటు మీరు తినండి, అప్పుడు రుచికరంగా వంట టీచర్ డ్యూటీ వేసుకోండి అలాగే సార్ తప్పకుండా. వారానికి. తింటే వాళ్ళ ఎలక్ట్ ఉంటుంది. టేస్ట్ వరకు లేదండి, నేను అక్కడే చెప్పాను మీకు, ఆలుగడ్డ ఆలుతో ఉడకలేదండి అని. టీచర్స్కి డ్యూటీ వేసుకోండి, తినండి, ఒక వారం కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది. అలాగే సార్. ఇప్పుడు టేస్ట్ వరకు అందరూ చూస్తున్నామండి, కానీ ఇక్కడి నుంచి మీరు అన్నట్టుగా సార్ ఏం కాదండి, వీక్లీ వన్స్ ఒక టీచర్ డ్యూటీ వేయండి. పూర్తిగా మెనూ తినే ఒక వారం ఒకరు తింటా ఉంటే కన్నా పిల్లలకు కూడా ఒక ధైర్యం వస్తుంది. ఒరే సార్ వాళ్ళు తింటా ఉన్నారు, మనం తినుకుంటే ఎట్లా అనేది ఒకటి. తల్లిదండ్రులు కూడా మనం గట్టిగా వాయిస్ ఇవ్వచ్చు. పర్లేదు, అవన్నీ ఏం అవసరం లేదు. లేదండి, ఇదేం అవసరం లేదు. జాగ్రత్త చేయండి అంతా. ఓకే రైట్.